హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు స్పెషల్ డే ఏంటంటే అబ్దుల్ కలాం గారి బర్త్డే అనమాట. సో గ్రేట్ మ్యాన్, మనకు మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. మనకు ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏ ఇన్నోవేషన్ జరిగినా ఆయన క్రెడిట్ ఎంతో కొంత ఉంటుందని మనం చెప్పుకోవాలి. సో ఆయన తలుచుకుంటూ ఈరోజు స్టార్ట్ చేద్దాం, మార్కెట్లో ఏం జరిగింది ఏంటి అనేది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, అలాగే వీడియోని చివరి దాకా చూడండి. సో ఈరోజు చూసుకుంటే నిఫ్టీ మనకు 25,323 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ మనకు 56,799, దాదాపు 800 అనుకోండి, 800 దగ్గర క్లోజ్ అయింది. మనకు సెన్సెక్స్ కూడా 82,600 దాటి జస్ట్ అబవ్ క్లోజ్ అయిందనమాట. మనకు స్మాల్ క్యాప్స్ అనేది 0.8% పెరిగితే మిడ్ క్యాప్స్ మనకు దాదాపు 1% వరకు పెరిగాయి అనమాట. సో ఈరోజు ఏ సెక్టార్స్ మనకు పాజిటివ్గా ఉన్నాయి, ఏ సెక్టార్స్ నెగిటివ్గా ఉన్నాయి మనం చూసుకుంటే, ఒకే ఒక సెక్టార్ మనకి ఈరోజు నెగిటివ్గా ఉందన్నమాట, మీడియా సెక్టార్. అది తప్ప మనకు అన్ని సెక్టార్స్ కంప్లీట్గా ఈరోజు పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సో మెయిన్గా ఈరోజు ఏ కంపెనీస్ మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయని మనం చూసుకుంటే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, తర్వాత మనకు చూసుకుంటే మెయిన్గా అన్ని సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ దాదాపు ప్రాఫిట్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఇంకా నెగిటివ్గా వెళ్ళిన సెక్టార్ ఏంటి అని మనం చూసుకుంటే, మెయిన్గా ఏదైనా నెగిటివ్గా వెళ్ళిందా అంటే మీడియా సెక్టారే. అండ్ మనకు టాప్ లూజర్స్ లిస్ట్ మనం చూసుకుంటే టాటా మోటార్స్, తర్వాత ఇన్ఫోసిస్, జేకే సిమెంట్స్ ఇలాంటి కంపెనీస్ మనకు నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యాయి అనమాట. దాదాపు మ్యాక్సిమం పాజిటివ్గా ఉందన్నమాట మార్కెట్ అంతా. ఎందుకంటే ఈరోజు దాదాపు చూడండి 0.7% వరకు మనకు మార్కెట్ పెరిగింది కదా. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక జోన్ ఉంది మనకు 24,800, కింద లెవెల్ మనం చూసుకుంటే 24,800 లెవెల్ ఒకటి మనకు మెయిన్ డౌన్ సైడ్ లెవెల్ ఉంది. అలా కాదనుకుంటే 24,600 ఈ లెవెల్ వరకు చూసుకోండి. 24,600 టు 25,400 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూగా ఒక జోన్ మాదిరి ఉంది. మార్కెట్ చాలా రోజుల నుంచి ఈ జోన్లోనే తిరుగుతుంది అనమాట. సో ఎప్పుడు బ్రేక్ చేసి పైకి వెళ్తుంది అనేది చూడాలి మనము. సో ఒక పక్క మనం చూసుకుంటే ట్రేడ్ డీల్కి సంబంధించి యూఎస్ఏలో మనకు పాజిటివ్ న్యూస్ ఇప్పటికైతే మన ట్రేడ్ నెగోషియేషన్స్కి వెళ్ళిన టీం అయితే చెప్తుందన్నమాట. రాజేష్ అగర్వాల్ అనుకుంటాను ఆయన వెళ్ళారు. సో కామర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన హోప్ఫుల్గా ఉన్నాము యూఎస్ఏతో ట్రేడ్ డీల్ సంబంధించి అని స్టేట్మెంట్స్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న న్యూస్ ప్రకారం చూడండి, యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈరోజు Q2 రిజల్ట్ ఇచ్చింది. దాదాపు మనకు ఎస్టిమేట్స్ మిస్ అయిందనమాట. సో రేపు యాక్సిస్ బ్యాంక్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో చూడాలన్నమాట మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది. సో Q2 రిజల్ట్ ప్రకారం ఇదైతే మనకు డిసప్పాయింట్ చేసిందని మనం చెప్పుకోవాలి. సో మెయిన్గా చూడండి, ఇన్ఫోసిస్, తర్వాత యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, తర్వాత యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా మెయిన్ వెయిటేజ్ ఉన్న కంపెనీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటి మెయిన్ కంపెనీస్ ఎప్పుడైతే మనకు డౌన్ సైడ్ వెళ్తాయో అప్పుడే మనకు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం చూడండి, యాక్సిస్ బ్యాంక్ అయితే ఆ రేంజ్లో రాలేదని నేను చెప్తాను రిజల్ట్స్ అనేది. సో చూడాలన్నమాట, నెక్స్ట్ మిగతా కంపెనీస్ ఎట్లా పర్ఫామ్ చేస్తాయనేది చూడాలి. ఈ వీక్లోనే వాటి రిజల్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో 1 by 1 వస్తాయి, ఎలా వస్తాయి ఏంటి అనేది చూడాలి. టీసీఎస్ వచ్చేసి ఫ్లాట్గా ఎండ్ అయింది. కొంతమంది పాజిటివ్ అంటారు, కొంతమంది నెగిటివ్ అంటారు, నేనైతే ఫ్లాట్ అని చెప్తాను. సో మొత్తానికి టెక్ మహీంద్రా కూడా అలాగే వచ్చిందన్నమాట. సో చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మెయిన్గా ఐపీఓస్కి సంబంధించి న్యూస్ వస్తుందన్నమాట. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ విపరీతంగా సబ్స్క్రైబ్ అయిపోయి దాదాపు నిన్న చూడండి 48%, ఈరోజు కూడా అప్ సైడ్ వెళ్ళిందనమాట. సో నేనేం చెప్తానంటే ఐపీఓస్లో పెట్టేవాళ్ళు కొంచెం చూసుకోండి, ఎందుకంటే మెయిన్గా రీటైలర్స్ పార్టిసిపేషన్ ఆ రేంజ్లో లేదనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఓవరాల్గా ఫండ్ హౌసెస్ ఎక్కువగా దాదాపు చేసి మరీ పెడుతున్నాయన్నమాట. ఓవరాల్ అమౌంట్ని సబ్స్క్రిప్షన్స్ వాటి వైపు నుంచే ఎక్కువ వస్తుంది. రీటైలర్స్ చాలా తక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్ మనకు టాటా క్యాపిటల్ ఐపీఓ తీసుకోండి, లేకపోతే మనకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తీసుకోండి, రీటైలర్స్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే లిస్ట్ అయినా కొందాంలే అని చూస్తున్నారు. సో దాన్ని అయితే నేను సజెస్ట్ చేయను అనమాట. ఎందుకంటే ఒకసారి లిస్ట్ అయిన తర్వాత మంచి కంపెనీ అయినా సరే ఒక లెవెల్ పైకి వెళ్ళిన తర్వాత అగైన్ అక్కడి నుంచి కూలింగ్ పీరియడ్ అనేది వస్తుంది. సో కూలింగ్ పీరియడ్ వచ్చినప్పుడు కంప్లీట్గా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో చూడండి, సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకొని పోనీ ఎలాగైనా ఫర్ ఎగ్జాంపుల్ హుండై అనుకోండి, హుండై కూడా లిస్ట్ అయింది దాదాపు 1700-1800 దగ్గరలో లిస్ట్ అయింది. అగైన్ అక్కడి నుంచి డౌన్ సైడ్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చిందనమాట.
సో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అయినా లేకపోతే టాటా క్యాపిటల్ అయినా ఏ ఐపీఓ తీసుకున్నా నేనైతే ఖచ్చితంగా కూలింగ్ పీరియడ్ అయితే ఉంటుందని నేను నమ్ముతాను. సో కూలింగ్ పీరియడ్లోకి వచ్చిన తర్వాత ఒక సర్టన్ డౌన్ ట్రెండ్కి వచ్చిన తర్వాత తీసుకోండి. అక్కడి నుంచి మనకు రన్ స్టార్ట్ అవుతే, ర్యాలీ స్టార్ట్ అవుతే అప్పుడు మీకు మంచి గెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉందని అయితే నేను అనుకుంటాను అనమాట. సో ఈరోజు యూఎస్ఏ నుంచి ఒక న్యూస్ వచ్చిందనమాట. ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళకు చైనాతో వార్ నడుస్తుంది కదా, ట్రేడ్ వార్. సో వాళ్ళ స్కాట్ బెసెంట్ కామర్స్ సెక్రటరీ ఉన్నారు కదా, ట్రేడ్ సెక్రటరీ, ఆయన మాట్లాడారనమాట. ఏంటంటే వాళ్ళు మాకు ఇండియా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాము అని చెప్పి స్టేట్మెంట్ చేస్తున్నారనమాట. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి ఏంటంటే చైనా మనకి ఏం చెప్పిందంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏ సెక్టార్కైనా వాడుకోండి, దేనికైనా వాడుకోండి, ప్రాబ్లం లేదు, ఎండ్ యూజర్ సర్టిఫికెట్ జస్ట్ మీరు ఫార్మల్గా ఇచ్చినా చాలు అన్నట్టు మనకు చెప్పింది. ఓన్లీ వన్ కండిషన్ పెట్టింది, ఏంటంటే యూఎస్ఏకి మాత్రం మీరు ఎక్స్పోర్ట్ చేయొద్దు అని చెప్పి మనకు ఒక కండిషన్ పెట్టిందనమాట. సో ఇండైరెక్ట్గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చైనా వాళ్ళు ఓన్లీ ఒకవేళ యూఎస్ఏ చైనా టాక్స్ నడిస్తే చైనా దీన్ని లివరేజ్ చేసుకోవాలని చూస్తోందనమాట. సో దానికి మనకు యూఎస్ఏ వాళ్ళు మనల్ని ఏమడుగుతున్నారంటే మాకు పంపించండి, మీరు మాకు హెల్ప్ చేయండి రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి, మీరు ఎలాగో చైనాతో మీరు తీసుకుంటారు కాబట్టి, ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి దాన్ని తిరిగి ఎక్స్పోర్ట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో మనం చేసే అవకాశం లేదైతే నేనైతే అనుకుంటున్నాను. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఈరోజు ఇంకొక న్యూస్ ఏదైతే వచ్చిందో ఏంటంటే నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అది 6.3% వరకు పెరిగాయి అన్నమాట. సో చూడండి, డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా మనకు మెల్లిమెల్లిగా పెరుగుతుందన్నమాట. జిఎస్టీ కలెక్షన్స్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకు మెయిన్గా ఇండైరెక్ట్గా పడుతుందన్నమాట. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు లేకపోతే ఏదైనా దేనికైనా ఖర్చు పెట్టినప్పుడు మనకు జిఎస్టీ పడుతుంది. అలా కాకుండా మనకు వచ్చే ఇన్కమ్ మీద మాత్రమే మనం తీసుకునే మనకు కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ట్యాక్స్ అది 6.3% పెరిగింది అని చెప్పి వస్తుంది అన్నమాట. విచ్ ఈజ్ ఏ గుడ్ సైన్ అని నేను చెప్తాను. సో ఈరోజు చూడండి, గూగుల్ అదానీ డేటా సెంటర్ ఏదైతే నిన్న సైన్ చేశారో దానికి సంబంధించి కొన్ని రూమర్స్ ఏదైతే వస్తున్నాయో దాన్ని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఓవరాల్గా ఇది $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, అంటే 133,000 కోట్లు దాదాపు మన కరెన్సీ ప్రకారం అయితే. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, లేకపోతే ఎక్కువ వాటర్ కావాల్సి వస్తుంది దీనికి అని చెప్పి అంటారనమాట. కానీ బేసికలీ నేనేం చెప్తున్నానంటే నిజమే, దానికి ఎలక్ట్రిసిటీ ఎక్కువ కావాలి ప్లస్ వాటర్ కూడా ఎక్కువ కావాలన్నమాట. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏముందంటే మనకు గూగుల్ వాళ్ళు 2030 లోపు ఎట్టి పరిస్థితిలో ఎకో డేటా సెంటర్స్ మాత్రమే మెయింటైన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. సో సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా రెన్యూవబుల్ ఎనర్జీకి వెళ్తారు. సో ఆ డేటా సెంటర్కి కావాల్సిన ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉందో కంప్లీట్గా వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారనమాట. సో వాటర్కి సంబంధించి ఏంటంటే మనకు సీ వాటర్ని వాళ్ళు డీసాలినేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. సో ఆ డీసాలినేషన్ ప్రాసెస్ చేసి డ్రింకింగ్ వాటర్ లెవెల్కి కాకపోయినా మనకు యూజబుల్ లెవెల్కి అయితే తీసుకొచ్చి దాన్ని వాడుకుంటామని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారనమాట. సో ఈ టెక్నాలజీ కొత్త ఏం కాదు. మనకు ఇజ్రాయెల్కి వెళ్ళామనుకోండి, ఇజ్రాయెల్లో మనకు కంప్లీట్గా డీసాలినేషన్ అనేది జరుగుతుందన్నమాట. యూజ్డ్ వాటర్ని అగైన్ వాళ్ళు ప్యూరిఫై చేసి కంప్లీట్గా 99.99% ప్యూరిఫై చేసి అగైన్ రీయూజ్ చేస్తారు వాటర్ని. అలా వాళ్ళు వాటర్ని ఎక్కువగా ఖర్చు అవ్వకుండా చూసుకుంటారనమాట ఇజ్రాయెల్లో. నీకు బేసికలీ సముద్రం వాటర్నే వాళ్ళు కూడా వాడతారు. సో ఇలా ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళు డేటా సెంటర్ని కూడా రన్ చేయాలని అనుకుంటున్నారు అనమాట గూగుల్ వాళ్ళు, విచ్ ఈజ్ అ గుడ్ సైన్. సో మనకు ఆ కండిషన్స్ విషయంలో ప్రాబ్లం లేదనమాట. ఎకనామిక్గా ఎన్విరాన్మెంటల్గా ఏమైనా జరుగుతుందా అనేది. సో ఎకనామిక్ పరంగా చూస్తే మనకు దాదాపు 10,000 crores వరకు స్టేట్కి లాభం వచ్చే ఛాన్స్ ఉంది ఏపీకి అని చెప్పి అంటున్నారనమాట. సో నేనేమంటానంటే ఒక్క డేటా సెంటర్ వచ్చిందంటే ఇంకా అక్కడ నుంచి అది రిపుల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఒక డేటా సెంటర్తో ఆగదన్నమాట ఎప్పుడు. ఎందుకంటే ఆ ఎకో సిస్టమ్ని వాడుకొని దాదాపు ఒక 5-6 డేటా సెంటర్స్ రావడం ఇలా జరుగుతుందన్నమాట. సో మల్టిపుల్ డేటా సెంటర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జాబ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలన్నమాట. సో మెయిన్గా ఈరోజు ఇంకొక న్యూస్ ఏంటంటే ఐఎంఎఫ్ వాళ్ళు మన జీడిపి గ్రోత్ని 6.6% కిందికి పెంచారన్నమాట మళ్ళీ. సో చూడండి, అగైన్ వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ట్రంప్ ఒకప్పుడు మనల్ని డెడ్ ఎకానమీ అన్నారు. సో స్టిల్ డెడ్ ఎకానమీ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే
ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అగైన్. సో మనకి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు 6.3 ఇచ్చినప్పుడే మనకు 7.8ని రికార్డ్ చేసింది మన జీడిపి గ్రోత్. ఈసారి 6.6 ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా 6.5 ఇచ్చారు, వీళ్ళు IMF వాళ్ళు 6.6 ఇచ్చారనమాట. సో చూడాలన్నమాట ఎంత రికార్డ్ చేస్తుంది గ్రోత్ అనేది. ఎందుకంటే ఏ ఇంపాక్ట్ ఉంటుందంటే మనకు బేసికల్లీ మనకు ఈ జిఎస్టీ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. జిఎస్టీ మనకు బాగా పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడాలి, ఎందుకంటే రేట్స్ అన్నీ తగ్గించారు కదా, ఓన్లీ 2 స్లాబ్స్ తీసుకొచ్చారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఈ జీడిపి, ఈ క్వార్టర్ జీడిపి దీంట్లో మనకు కనబడుతుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే కంప్లీట్గా చైనా వాళ్ళు సోయాబీన్ కొనడం అనేది యూఎస్ఏ నుంచి ఆపేశారనమాట. సో అక్కడ యూఎస్ఏలో ఫార్మర్స్కి చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. మెయిన్గా వాళ్ళు పండించేది చూడండి సోయాబీన్ అండ్ కార్న్, ఈ రెండు వాళ్ళు పండిస్తారనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఒక పక్క మనల్ని ఏమో అడుగుతున్నారు, ఎందుకంటే మనల్ని తీసుకోమంటున్నా మనం తీసుకునే స్టేజ్లో లేము, ఎందుకంటే మనకు కూడా బాగా పడుతుంది, మనమే ఎక్స్పోర్ట్ స్టేజ్లో ఉన్నాం అనమాట సోయాబీన్కి సంబంధించి. సోయాబీన్ కానీ లేకపోతే కార్న్ కానీ జనరల్గా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఏది తీసుకున్నా మనకు ఎడిక్వేట్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఒకవేళ అవసరమైతే మనం కాటన్ ఎలాగైతే యూఎస్ఏ నుంచి తీసుకున్నామో అలాగే తీసుకుంటాం తప్ప మనము ఓన్లీ ఒక ప్రోడక్ట్ వైజ్గా చూసుకుంటాం అనమాట. అంతేగాని ఓవరాల్గా సెక్టార్ని ఎప్పుడు ఓపెన్ చేయము వాళ్ళు అడిగినట్టు. సో ఇప్పుడు ట్రేడ్ టాక్స్ ఏవైతే నడుస్తున్నాయో దానికి సంబంధించి చూడండి వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఎథనాల్ని మీరు మా దగ్గర నుంచి కొనుక్కోండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఎథనాల్ మీకు తెలిసిందే షుగర్ కేన్ నుంచి తయారవుతుంది. సో ఇప్పుడు ఎథనాల్ కొనుక్కొని మనము పెట్రోల్లో ఎలాగో 20% మిక్స్ అవుతుంది కదా, దాన్ని మా దగ్గర నుంచి కొనుక్కోండి మీ దాంట్లో కంటే ఇలా ట్రేడ్ చేసుకుందాము అని చెప్పి అంటున్నారు అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. ఎందుకంటే మనం ఏం చెప్పామంటే మనకు గ్యాస్ ఇవ్వమని చెప్పాము. సో ఎల్ఎన్జీ కావాలంటే మేము కొనుక్కుంటాము, ప్లస్ ఆయిల్ కూడా, క్రూడ్ ఆయిల్ కూడా మేము కొనుక్కుంటాము, రిఫైన్ మేము మళ్ళీ చేసుకుంటాం మా దగ్గర ఉంది అని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. సో వాళ్ళేమో రష్యన్ ఆయిల్ తగ్గించమని అడిగారు, మనమేమో రష్యన్ ఆయిల్ని మేము తగ్గించడం సంగతి పక్క పెట్టండి, మాకు ఇంకా అవసరం ఉంటుంది కాబట్టి మీ ఆయిల్ కూడా మేము కొనుక్కుంటాం కానీ వాళ్ళ ఆయిల్ని తగ్గించడం అనేది ఏమి ఉండదు అని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. వాళ్ళు రష్యన్ ఆయిల్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా రష్యా ఎకనామిక్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో మనం అలా తగ్గించే పరిస్థితి లేదన్నమాట, ఎందుకంటే రష్యన్ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతానికి చీప్ ప్రైస్లో మనకు దొరుకుతున్నప్పుడు మనం వేరే దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి మన వాళ్ళు అనుకుంటున్నారు. సో చూడాలన్నమాట. ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత మనకు మహారాష్ట్ర బ్యాంక్, తర్వాత సెంట్రల్ బ్యాంక్, ఈ 3 బ్యాంక్స్ని మెర్జర్ చేయబోతున్నారు అని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఫైనలైజ్ కాలేదు. గవర్నమెంట్ నుంచి ఈ ప్రపోజల్ అయితే ఒకటి ఉందన్నమాట. సో ఏం జరుగుతుంది అంటే అనేది చూడాలి. మెయిన్గా మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్, తర్వాత మహారాష్ట్ర బ్యాంక్, తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఈ 4 బ్యాంక్స్ని వాళ్ళు మెర్జ్ చేయాలని చూస్తున్నారనమాట. సో ఎలా జరుగుతుంది ఫైనల్గా అనేది చూడాలన్నమాట. ఇప్పటికే మీకు గుర్తుంటే చాలా బ్యాంక్స్ని మెర్జ్ చేసుకుంటూ వెళ్ళారు, ఆంధ్ర బ్యాంక్ని కూడా అలాగే మెర్జ్ చేశారు యూనియన్ బ్యాంక్లో. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఈరోజు హైలైట్ ఏంటంటే రూపీ చాలా స్ట్రెంథన్ అయింది. 88.8 దగ్గర నుంచి ఒక్కసారిగా 88 దగ్గరికి వచ్చేసింది అనమాట. చాలా బాగా స్ట్రెంథన్ అయిందని మనం చెప్పుకోవాలి. సో ఇది దేని ఇంపాక్ట్ అనేది మనం చూడాలన్నమాట. ఎందుకంటే మెయిన్గా చూడండి, ఒకవేళ FIIs షార్ట్ కవరింగ్ చేస్తున్నా కూడా మనకి ఇలా రూపీ కొంచెం స్ట్రెంథన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో FII డేటా ఇంకా రాలేదు ఈరోజు నేను ఈ వీడియో చేసే టైంకు. సో ఒకవేళ FII డేటా చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట వాళ్ళు షార్ట్ కవరింగ్ చేశారా అని. ఎందుకంటే చాలా 80 పైస్ స్ట్రెంథన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదని మనం చెప్పుకోవాలన్నమాట. ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే జపాన్లో కూడా ఇప్పుడు ఇంకా మన UPI వర్కౌట్ అవుతుందన్నమాట. సో ఒకవేళ క్యాష్లెస్గా వెళ్ళినా కూడా జపాన్కు డైరెక్ట్గా మన UPI త్రూ మనం పేమెంట్స్ చేయొచ్చు అనమాట. ఇది ఆల్రెడీ UAE మనకు దుబాయ్లో నడుస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకు అగైన్ ఇక్కడ కూడా జపాన్లో కూడా మనము UPI పే చేయొచ్చు అని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇలా UPIని మెల్లిమెల్లిగా మన UPIని చాలా కంట్రీస్ అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఒక పక్క లాస్ట్ టైం అనుకుంటాను నాకు లాస్ట్ వీక్ సబ్జెక్ట్ కరెక్షన్ మనకు ఫ్రాన్స్లో కూడా UPIని పార్షియల్గా అలో చేస్తారు అని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. సో మెల్లిమెల్లిగా కంట్రీస్ అన్నీ UPIని అడాప్ట్ చేసుకుంటున్నాయని మనం అనుకోవాలి. సో ఎలా జరుగుతుంది ఏంటనేది చూడాలి. సో ఓవరాల్గా డిజిటల్ వేలోకి వెళ్తుంది ఈ వరల్డ్ అనేది అర్థమైపోతుంది అనమాట. సో దాంట్లో ఈ విషయంలో మాత్రం ఇండియా ముందుందని మనం చెప్పుకోవాలి, చాలా ఫ్రంట్ రన్నర్గా ఉంది.
ఎందుకంటే దాదాపు మన పేమెంట్స్ చూడండి ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఈ చిన్న కూరగాయల బండి దగ్గరికి వెళ్ళినా కూడా మనకు యూపీఐ ఉందన్నమాట. సింపుల్గా ఒక చిన్న పండ్లు కొనుక్కోవాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా కూడా ఆటోమేటిక్గా యూపీఐ పెట్టేసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల అయితే నేను న్యూస్లో చూశాను, చాలా చోట్ల ఏంటంటే బెగ్గర్స్ కూడా మనకు యూపీఐ పెట్టేసుకున్నారు అని చెప్పి అంటున్నారనమాట. సో ఇట్ ఈస్ మనం డిజిటల్గా ఎంత ఇంప్రూవ్ అయ్యామో అనేది ఒకసారి చూసుకోండి. సో ఇదన్నమాట ఓవరాల్ ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే. సో చూడాలి ఏం జరుగుతుంది అంటే అనేది రిజల్ట్ సీజన్ కదా. సో రిజల్ట్ సీజన్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలన్నమాట. రేపు అగైన్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలి, దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, సెన్సెక్స్ ఎక్స్పైరీ వాలటిలిటీ ఉంటుందా అనేది చూడాలన్నమాట. ఈరోజు లెవెల్ వరకు చూడండి మనకు 25,320 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకు 25,400 దగ్గర ఉంది. అగైన్ పైకి వెళ్తే 25,500 దగ్గర ఉంది. సో చూడాలన్నమాట. కింద సపోర్ట్ మాత్రం మనకు 25,200 దగ్గరే మైనర్ బయింగ్ జోన్ ఉంది. అగైన్ కిందకు వస్తే మనకు 25,000 మెయిన్ బయింగ్ జోన్గా ఉందన్నమాట. సో మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది చూద్దాము. సో రేపు మళ్ళీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.